రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అగ్ని ప్రమాదం జరిగింది కదా, దాని మీద కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కొంచెం నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రీసెంట్ గా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అలా చిన్నపిల్లడికి రాజకీయాలకు సంబంధం లేదు, తనని అంత నీచంగా మాట్లాడడం, దాని మీద పోస్టులు పెట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? ఒకటన్న, ఇది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అనే కాకుండా ఇతర వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పోస్టులు పెట్టినట్టుగా కొంచెం సమాచారం ఉంది. సో ఏదేమైనప్పటికీ అరెస్ట్ అయిన వాళ్ళలో ముగ్గురు కూడా అల్లు అర్జున్ గారి అభిమానులే అని తెలుస్తుంది. దీనిపైన ముఖ్యంగా అల్లు అర్జున్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళను వెంటనే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్గా వాళ్ళను ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ నుండే తీసేయాలి. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఎవరైతే చిన్నపిల్లల్ని ఎవరైనా, అది పవన్ కళ్యాణ్ గారి కొడుకే కాదు రేపు, ఎందుకంటే మనం చూసినాము జగన్మోహన్ రెడ్డి గారి భార్య పైన కానీ ఇంకా వాళ్ళ వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. ఎవరైనా కూడా మహిళలను లేదంటే చిన్నపిల్లలను ట్రోల్స్ చేయడం, అసభ్యకరంగా మాట్లాడడం అనేది ఎవ్వరు కూడా ఏ పార్టీ నాయకులు కూడా సమర్థించడానికి వీల్లేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా అందరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అల్లు అర్జున్ గారు వెళ్ళారు అంటే వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు, మామ వాళ్ళు ఎప్పటికైనా ఒకటే అనేటట్టు చెప్పుకున్నారు. కానీ ఫ్యాన్స్ ఎందుకు ఇక్కడ? ఒకటన్నా, వాళ్ళు కలిసిపోయారని వీళ్ళు చెప్పుకోవడం కాదు, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్ళ దగ్గర ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి తారతమ్యం లేదు. ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటున్నారు తప్ప అక్కడ ఏం స్పేస్ అనేది లేదు. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటున్నారు. ఈ చిన్న చిన్న ఆడియో ఫంక్షన్లకు వాళ్ళు రాకపోవడం, లేదంటే ఇంకొకటికి రాకపోవడం వల్ల వీళ్ళ అభిమానులు హట్ అయ్యి బట్టలు చింపుకొని మా నాయకుని, నువ్వు మా లీడరు లేదంటే మా హీరో అని ఇంకా అని వీళ్ళు బట్టలు చింపుకొని నువ్వు ఎందుకు రాలే, నువ్వు అది ఇది అని చాలా అనేక రకాల గలీజ్ చెప్పరాని భాషను వాడుతున్నారు. సో అది చాలా తప్పండి. ఎవరికున్న బిజీ షెడ్యూల్స్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం చాలా చుట్టాలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఒకసారి మనం ఫంక్షన్కి వెళ్తాము, ఇంకోసారి వెళ్ళాము. సో మనకున్న పనులను బట్టి మనం వెళ్తాము. అంత మాత్రాన వాళ్ళు మనకు తక్కువ అని కాదు, ఇంకోరు ఎక్కువ అని కాదు. అలాంటి అన్ని ట్రోల్స్ అనేవి మానుకోవాలండి ఇప్పటికైనా కూడా. ఎందుకంటే మీ అభిమానుల వలన, మీ పిచ్చి ఎర్రిచేష్టల వలన, మీకున్న పరిమిత జ్ఞానం లేకపోవడం వల్ల, మీరు చేయడం వల్ల మెగా ఫ్యామిలీ అనేది చాలా ఇప్పటికీ ఇబ్బందులు పడుతుంది. అనేక వాళ్ళ పైన ఇంకా వేరే హీరో ఫ్యాన్స్ కానీ ఇంకా వేరే పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ట్రోల్స్ చేస్తున్నారు. మనం ఒక అభిమానులుగా మనం ఏం చేయాలంటే, మనం మెగా అభిమానులుగా ఎప్పటికీ కలిసి ఉండాలి. అది మనం అల్లు అర్జున్ గారి విషయంలో అయినా కూడా, అదే విధంగా మనం పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయినా కూడా కలిసే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ పైన కూడా 99% పీపుల్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులే ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది, ఆ దాడిని ఖండించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా మెగా అభిమానులు అంటే కలిసి ఉండాలండి. మెగా అభిమానులు విడిపోవడం జరిగిందని అంటే వేరే ఇతర వ్యక్తులకు, ఒక దుష్ట శక్తులకు కానీ ఇంకొక కుట్ర చేయడానికి వేరే అభిమానులకు అక్కడ అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి భార్య గుండె చేయించుకున్నారు, దాని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటన్నా? ప్రతి విషయాన్ని కూడా అలా ట్రోల్ చేయడం అనేది? తప్పకుండా అండి. ఇప్పుడు నేను ఈ రోజు చూసిన విషయం చెప్తున్నానండి. విజయశాంతి గారు మంచిగా స్పందించారండి. ఎక్కడో ఉన్న ఒక ఫారినర్ అమ్మాయి మన సనాతన ధర్మం పట్ల, మన సంస్కృతి పట్ల నమ్మకంతో గుండు చేయించుకోవడం జరిగింది. తనకున్న చిత్తశుద్ధిని చాటింది. సో 100% ఇట్లాంటి వాటిని అంటే మన మతం కాకున్నప్పటికీ, మన దేశం కాకున్నప్పటికీ ఆమెకున్న చిత్తశుద్ధిని మన దేశం పట్ల కానీ, మన సనాతన ధర్మం పట్ల కానీ, మన సంస్కృతి పట్ల కానీ ఆమెకున్న ఆ గౌరవానికి హ్యాట్స్ ఆఫ్ అండి. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? బుర్రలేని ఎదవలండి, బుర్రలేని ఎదవలు, తెలివి తక్కువ ఎదవలు. ఒక మహిళను కూడా గుండు చేసుకుంటే కించపరిచే ఈ రోజులలో ఇక మనం అలాంటి వారి గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ అండి, వృధా. ఎందుకంటే బుర్ర తక్కువ ఎదవలు ఇంతకంటే ఎక్కువ ఉండరు. ఎందుకంటే మనం కూడా మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. మనం కూడా తిరుపతి కానీ ఇంకొకటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా, ఇప్పుడు వేములవాడ కానీ కొండగట్టు కానీ అనేక చోట్లకి వెళ్ళినా కూడా గుండు చేయించుకుంటే అది మనకు మంచి జరుగుద్ది. కానీ ఇలాంటి ట్రోల్స్ ఎవరు చేసినా కూడా ఆ ట్రోలర్స్కి వాళ్ళకే చాలామంది, ఇప్పుడు మన గతంలో చూసినాం, కత్తి మహేష్ గారు పవన్ కళ్యాణ్ పైన అనేక విమర్శలు చేశారు. అతను ఎక్కడికి పోయినా అందరు చూసినాం. సో విమర్శలు అనేది పరిమితంగా ఉంటే బాగుంటుంది, అపరిమితంగా పోతే అది మనకే చెడు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు మీద, తన భార్య మీద ఈ ట్రోల్ చేయడం అనేది ప్రత్యేకించి కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. మీరైతే ఒక సామాజిక వ్యక్తిగా, అంటే సమాజంలో తిరిగి ఒక మనిషిగా మీ అభిప్రాయం అంటే వాళ్ళు ఏ విధంగా శిక్షించాలి, రాబోయే రోజుల్లో వీటిని ఏ విధంగా ఖండించాలి? చిన్నపిల్లలను తప్పకుండా అండి, చిన్నపిల్లలు కానీ మహిళలను కానీ వాళ్ళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించే ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్లలో చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ చర్యలన్నీ తీసుకోవాలండి. ఎందుకంటే
ఇప్పుడు గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది, మహిళ ఏదైనా ఒక మహిళ రాత్రి 12 గంటలకు కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతూ స్వేచ్ఛగా నడిస్తేనే ఈ దేశానికి స్వాతంత్రం అన్నారు. ఈ రోజు పట్ట పగటిలి ఒక మహిళ కనీసం బయట కాదండి ఇంట్లో ఉన్న మహిళను కూడా ట్రోల్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. అంటే స్వాతంత్రం ఎక్కడ ఉంటుంది, ఈ దేశానికి స్వతంత్రం ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆమె రాజకీయం చేసే వ్యక్తి కాదు, ఆమె సినిమాలు చేసే వ్యక్తి కాదు, ఆమె సామాన్య గృహిణి. అలాంటి మహిళను ట్రోల్ చేయడం అనేది చాలా తప్పండి. ఇప్పటికైనా వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకొని పోస్ట్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను.